మీరు గ్రేట్ మేడం అన్నాను. రైట్, మళ్ళీ వస్తాను మేడం. సుజాత గారు, సుజాత గారు, ఇప్పుడు ఎవరైతే రోజా గారిని మాట్లాడారో తెలుగుదేశం నుంచి ఒక మాజీ మంత్రి గారు, సో ఇప్పుడు గాయత్రి గారు కూడా నాకు నచ్చలేదు ఆ విధంగా ఆవిడ మాట్లాడటం, ఖచ్చితంగా అలాంటివి మేము యాక్సెప్ట్ చేయమన్నారు. సో అందుకని నేను మీరు గ్రేట్ మేడం అన్నాను. సో ఏమంటారు? మీరందరూ గ్రేటెస్ట్ అండి. అన్ని టెన్షన్ లో చెప్తాను నేను. ఎంత గ్రేటెస్ట్ అంటే ఒకే ఒక్క కారణం, అధికారం వచ్చిందని. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రాజకీయాల్లోకి రాకముందే కేసుల్లో ఇంప్లీడ్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కై చేసింది. ఆ రోజు మీకు పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ వీటి వల్లే కదా మీరు చేసింది. కాదు, ఒక్క మాట అడుగుతాను నేను సుజాత గారు, కేసు ఇంప్లీడ్ అయితే మాత్రం ఏమవుతుంది? డిస్టర్బ్ చేస్తే ఎట్లా చెప్పండి, మీరు ఎట్లా డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది? జగన్ గారు తప్పు చేయకపోతే మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగు, ఈ రోజు మీకు టైం వచ్చింది, మా టైం వస్తుంది మేము కొడతాం, అంతేనా? ఇట్లా కొట్టుకుంటూ పోదాం. ఓకే మేడం, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి న్యూ డైలాగ్ 420 శివపార్త్ గారు పాపం వారి గొంతు నొక్కే మాకండి. శివపార్త్ గారు, మనం సుజాత గారి సమయం ఇవ్వాలి. సుజాత గారు మాట్లాడారు. ఈ ఇష్యూ అసలు ఒకటండి, మీరు అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించడానిక, వైసీపీ పార్టీ మీద కక్ష సాధించడానిక? ఒక 2-3 డైలాగులు పట్టుకొని ఆ సూపర్ 6 అని ఏదేదో అని చాలా అసహ్యంగా, చాలా చీప్ గా, అసలు అవి మాట్లాడే విషయాలే కాదన్నట్లు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అందుకేనా మీరు అధికారం ఇచ్చింది ప్రజలు ఓట్లేసి? మీరు సోషల్ మీడియా మీద మాత్రమే యుద్ధం చేయండి, వైసీపీ పార్టీ మీద కక్షా రాజకీయాలు మాత్రమే చెయ్యండి, మిగిలినవి ప్రజలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల నుంచి 14 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పినవి, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా 6 లక్షల కోట్లు అని చెప్పి ఈ రోజు అబద్ధాల కోటలు మీరే బద్దలు కొడుతున్నారు. ఈ రోజు అబద్ధాలు ఎక్కడ నిజమవుతాయో అని బడ్జెట్ కూడా పెట్టకుండా ఓటాన్ అకౌంట్ పెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటాన్ అకౌంట్ పెట్టలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటాన్ అకౌంట్ పెట్టి ఇప్పుడు వచ్చి ఫుల్ బడ్జెట్ పెట్టి, అది కూడా ఈ 4 నెలలకి పెట్టి, అందులో అమ్మఒడి లేదు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకి రైతు భరోసా లేదు, ఒక్క హామీ లేదు. అప్పులు మాత్రం 5,000 కోట్లు. 5 నెలల్లో అప్పులు మాత్రం 5,000 కోట్లు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లో? బడ్జెట్ లో సంక్షేమ పథకాల పేర్లు రాయరు మేడం, పేర్లు రాయరు. జగన్మోహన్ రెడ్డి మీరు అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అసలు జర్నలిస్టేనా మేడం? మీరేం జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ లో సంక్షేమ పథకాల పేర్లు రాయరు మేడం. బడ్జెట్ లో ఎట్లా రాస్తారు? అక్కడ మేడం వ్యవసాయానికి ఇంత కేటాయిస్తామంటారు, దాంట్లో బడ్జెట్ పత్రికలు పంపిస్తాను మేడం. సరే పత్రికలు పంపిస్తాను, అందులో అమ్మఒడి పథకం కింద వైసీపీ బడ్జెట్ లో రాస్తారులేండి, మీకు తెలీదు. జర్నలిస్ట్ కాదు కదా పాపం, కష్టపడి చదువుకున్నారు కేంబ్రిడ్జ్ లో. చెప్పండి, మీరు అసలు జర్నలిస్ట్? సరే పంపించండి మేడం, పంపించండి, మీ దగ్గర నుండి పంపించండి. మళ్ళీ రేపు ఇంకొక డిస్కషన్కి వస్తారు కదా, ఆ రోజు డిస్కస్ చేద్దాం. మేడం బడ్జెట్, మేడం సంక్షేమ పథకాల పేరు నేను వినండి మేడం. మేడం సుజాత గారు, అసలు నేను అవి చూడం కానీ నేను చెప్పేది ఒక మాట వినండి. సుజాత గారు ఒక విషయం అండి. నేనేమన్నానంటే మేడం సంక్షేమ పథకాల పేర్లను బడ్జెట్ లో మెన్షన్ చేయరు మేడం. అందులో నుంచి ఇప్పుడు వ్యవసాయానికి ఇచ్చారు, వ్యవసాయం నుంచి వారు వ్యవసాయ ఆధారిత సంక్షేమ పథకం ఏమి ఇచ్చారో అందులో నుంచి కేటాయిస్తారు. అంతేగాని దాంట్లో ఇప్పుడు జగన్ గారి బడ్జెట్ లో అమ్మఒడికి ఇంత కేటాయిస్తున్నాను, లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి, అవన్నీ మెన్షన్ చేయరు. విద్యాశాఖ కింద ఇస్తారు, అది ఇస్తారు. నేను సంక్షేమ పథకాల పేర్లు అన్నా, నేను చెప్తుంది అదే. సుజాత గారు సోషల్ మీడియాలో ఈ పిచ్చి కబుర్లు తప్పితే ప్రజలకు పలికొచ్చేది ఒక్కటి ఉండదు. కాదు సుజాత గారు, మీరు మాట్లాడేది రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు మేడం. ఇప్పుడు విద్యాశాఖ అని మీరే చెప్పారు, విద్యాశాఖ కింద రీఇంబర్స్మెంట్ లాంటివి విద్యాశాఖ కింద కేటాయించవచ్చు. 10 ఓట్లేరు, 10 మంది ప్రజలు వెనక్కి. మీరు చాలా మంచి పనులు చేసి 11 సీట్లు తెచ్చుకున్నారు. ఈ రకమైనటువంటి డిబేట్స్ అంటే ఇప్పుడు బడ్జెట్ లో అమ్మఒడికి ఎంత ఇస్తారు, వీటికి ఎంత ఇస్తారు, బడ్జెట్ లో రాస్తారంటారు. అయితే బడ్జెట్ లో సంక్షేమ పథకాల పేర్లను మెన్షన్ చేసి బడ్జెట్ పెడతారంటారు. సరే మేడం, గొప్ప విషయం. ఏ రకంగా మీరు ప్రవేశపెడతారు అనేటువంటిది ఉంటది.
బడ్జెట్ లో ప్రవేశపెట్టకపోతే గాల్లో ప్రవేశపెడతారా చెప్పండి. మేడం బడ్జెట్ లో వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి ఆ పేర్లు ఏదైతే ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టుకున్నారో ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇస్తామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది బడ్జెట్ లో పెట్టారు మేడం. ఆరోగ్య శాఖకి ఇంత కేటాయిస్తామని పెడతారు. దాంట్లో నుంచి తర్వాత మళ్ళీ ఆరోగ్య శాఖ కిందే ఉంటుంది. అదే మేడం తెలుగులో చెప్పాను మేడం. 10 నిమిషాల నుంచి తెలుగులో అదే చెప్తున్నా మేడం. తెలుగులో అదే చెప్తున్నా నేను. ఆ పేర్లు రాయరు మేడం అని చెప్తున్నా మేడం. ఆ పేర్లు రాయరని చెప్తున్నా. వినండి మేడం, చెప్పేది వినండి మేడం. ఓ ఇక మీరే మాట్లాడుకోండి, లేకపోతే ఆ పేర్లు రాయరు మేడం అని చెప్తున్నా నేను. మీరు అంటే నా ఉద్దేశం వినండి మేడం. నా ఉద్దేశం మేడం బడ్జెట్ లో ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టుకోవాలనుకుంటుంది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది బడ్జెట్ లో రాయరు మేడం. ఆరోగ్య శాఖ అంటారు. ఆరోగ్య శాఖ కింద దాని కింద ఇవి కేటాయిస్తారు. మీరు చెప్పింది అదే, నేను చెప్పింది అదే. నేనేమంటానంటే ఇప్పుడు చంద్రన్న బీమా పథకం పెట్టారనుకోండి, చంద్రన్న బీమా పథకానికి ఇంత ఇస్తామని బడ్జెట్ లో ఆయన పేరుతో పెట్టరు మేడం. అది నేను చెప్తుంది. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఓకే, మరి దాని కింద పెడతారు కదా. పెడతారు మేడం, అదే కదా. దాని కిందకి వెళ్ళరా? దాని కిందకి కంటి చూపు వెళ్ళి అక్కడ ఏం రాసిందో అనేది చూడరా మేడం? బడ్జెట్ ప్రవేశపెట్టి 3-4 రోజులు కాలేదు. ఖచ్చితంగా తర్వాత మీరు ఎందుకంటే సమర్థిస్తున్నారు. నేను సమర్థించట్లేదు. నేను బడ్జెట్ లో పథకాల పేర్లు రాయరంటే మీరు జర్నలిస్టేనా, మీరు ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటే నేను మీకు ఏం చెప్పాలి మేడం? మీరు విద్యాశాఖ కింద అమ్మఒడి కింద రాస్తే, విద్యాశాఖ కింద అమ్మఒడి గాని రాస్తే మీరు దాని కింద రాశారు అంటున్నారు. మీరు అసలు అవి పెట్టరని అంటున్నారు మేడం. అమ్మఒడి మేడం మీరు జగన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమ్మఒడికి ఇంత ఇస్తారని చూపించండి. అసలు సంక్షేమ పథకాలకి ఎల్లోకేషన్స్ గాని, సంక్షేమ పథకాలకి కేటాయించినటువంటి లబ్ధిదారుల పేర్లు గాని విద్యాశాఖ కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ లో అమ్మఒడి విద్యాశాఖ కింద ఎక్కడ ఉంది? కంక్లూడ్ చేయండి మేడం. ఆరోగ్యశ్రీ అనేది మీరు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీయో ఏదో ఒక ఆరోగ్యశ్రీ, ఆరోగ్యానికి సంబంధించి ఎలొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? మీకు ఇవన్నీ ప్రజలకి సంబంధించి ఏం అవసరం లేదా? బడ్జెట్ మేడం మీకు పంపిస్తాను, దయచేసి చదువుకోండి. టైం వేస్ట్ చేయకండి దయచేసి. ఈ బడ్జెట్ మీకు పంపిస్తాను. ఇందులో ఆరోగ్య రంగం ఉంది. ఈ ఆరోగ్య రంగం కింద మరి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెడతారా లేకపోతే ఏం పెడతారో అది వాళ్ళు పెడతారనేది నేను చెప్పాను. మీకా నేను చెప్పేది అర్థం కాదు. మీరా ఎదుటోళ్ళ మాట వినరు. ఎదుటోళ్ళ మాట మీరు వినరు. ఇవి చాలా అత్యవసరమైన విషయాలు మీకు. మీకు అవసరం ఇచ్చేయాలి కాదు. సమాజాన్ని పొల్యూట్ చేసే మీకు అవసరం లేదు. ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టేయచ్చు మేడం. సమయం లేదు మేడం, దయచేసి ఆగండి. శివభారతి గారు కంక్లూజన్ మేడం. మీతోటి ఆర్గ్యూ చేసే టైం లేదు, దయచేసి ఆగండి. వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి. నేను చెప్పిన మీకు అర్థం కాదు, మీరు అర్థం చేసుకోలేరు. ఆగండి మేడం, ఇంకా ఆగండి మేడం ప్లీజ్. ఇంకా చాలు, చెప్పించాలు. బడ్జెట్ నేను పంపిస్తాను మేడం. ఇది క్లారిటీ చదువుకోండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. బడ్జెట్ గురించి ప్రత్యేకంగా 1-to-1 లేకపోతే తీసుకోవాలి. ప్యానెల్ లో తీసుకొని ఒక 10 డిబేట్స్ పెట్టండి. ప్రశాంతంగా మాట్లాడదాం రేపటి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పెట్టారు, రహస్య జీవోలు ఎన్ని కాదు. శివభారతి గారు నేనేమన్నానంటే, శివభారతి గారు వాటి గురించి మనం ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ప్రింట్అవుట్ కూడా తీసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఆరోగ్య రంగం కింద 18,421 కోట్లు ఉంటుంది. అది రాస్తారు కానీ ఇందులో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యశ్రీ అనో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యశ్రీ అనో వాళ్ళ పేర్లతో ఏం రాయరు మేడం. వాళ్ళ పథకాల పేర్లు పెట్టరు. ఇందులో తర్వాత వాళ్ళు ఎలికేట్ చేస్తారన్న దానికి అసలు మేడం మీరు జర్నలిస్టేనా, మీకు తెలుసా? ఇంకేం చెప్తాం? ఇందులో రాయరు మేడం. బడ్జెట్ కాదు ఆవిడకి అప్పుడు అర్థమైంది. అయ్యో మేము పెట్టామంటున్నాం, వాళ్ళు పెట్టలేదు, మేము పెట్టామంతా. ఓకే, ఎవరు పెట్టరండి. ఇప్పుడు శాఖలు కేటాయిస్తారు, ఆ తర్వాత తర్వాత లిస్ట్ ఇస్తారు. సరేలే కానీ ఇప్పుడు ఆవిడకి బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ గా ఆవిడకు 10 డిబేట్లు పెట్టండి. రోజు ఆవిడనే పిలవండి, సరేనా? మీకు కూడా మేధోమథనం అయింది చక్కగా. సో టీడీపీ వైసీపీ నుంచి కొన్ని విషయాలు సుజాత గారు కొంచెం తెలిసి తెలియక మాట్లాడతారు కానీ వ్యక్తి మాత్రం మంచి వ్యక్తి ఆవిడ. శివభారతి గారు ఇప్పుడు శివభారతి గారైనా గాయత్రి గారైనా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. సుజాత గారు కొన్ని తెలిసి తెలియక మాట్లాడినప్పటికీ కూడా ఆవిడ ఎవరిని కూడా హార్ష్ గా అంటే అసభ్య పదజాలం అయితే
మాట్లాడరు. కాకపోతే ఏంటంటే మా మీద ఎఫ్ఎన్స్ ఆడతారనమాట. ఎవరైతే యాంకర్లు ఉంటారో వారి మీద యుద్ధం ప్రకటించడం సుజాత గారికి ఒక అయ్యో మీరు బ్రహ్మనాయుడు గారు మీరు అవకాశం ఇస్తున్నారు అందరికి మా గొంతు వినిపించడానికి. మీ మీద మేమెందుకు అంటాం? ఒక ఇష్యూ వ్యక్తిగతంగా మీ మీద వ్యక్తిగతంగా ఏమన్నారండి? ఇప్పుడు కొన్ని తెలిసి తెలియక మాట్లాడతారు. బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖ కింద పెట్టాలి కదా. వచ్చాము 15 18 ఆ పాట ఎక్కడ? రైట్ మళ్ళీ మాట్లాడదాం మేడం. మళ్ళీ ఇంకో డిబేట్ లో మనం బడ్జెట్ మాట్లాడదాం. ఇచ్చింది మీరే కదా అది. రైట్ శివపార్వతి